ఇక న్యూస్ అండ్ డీటెయిల్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 42,264 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక వీరి కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 245 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు. ఇక పరీక్షా కేంద్రాల దగ్గర సెక్షన్ 163 BNS అమలు చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? విద్యార్థులకు ఎలాంటి వసతులు సమకూర్చారు? సాయిరామ్, ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు జరగబోతా ఉన్నాయి. ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు కొనసాగుతాయి. ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 9:30 నుంచి 12:30 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 42,264 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ నగరంలోని ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర నుంచి విద్యార్థులంతా కూడా ఇప్పటికే వారి హాల్ టికెట్ అంతా చూసుకొని, హాల్ టికెట్ కావచ్చు, రూమ్ నెంబర్ను చూసుకొని లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పరీక్షకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరు కూడా ఎలక్ట్రిక్ పరికరాలు కావచ్చు, మిగతా మొబైల్ కావచ్చు, ఇంకేమైనా సంబంధించినటువంటి క్యాలిక్యులేటరు, హెడ్ ఫోన్స్ అట్లాంటివి తీసుకువెళ్ళదంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి పరీక్షా కేంద్రాల దగ్గర 163 BNS సెక్షన్ను అమలు చేస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఓన్లీ విద్యార్థులను హాల్ టికెట్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మొత్తం కూడా ఈ పరీక్షలన్నీ CC కెమెరాల పర్యవేక్షణలో కొనసాగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి 9:30 తర్వాత 5 నిమిషాల సమయం వచ్చిన తర్వాత కూడా అలో చేసేందుకు అధికారులు అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పరీక్షకు డ్యూటీ వచ్చేటువంటి ఇన్విజిలేటర్లు కావచ్చు, మొబైల్స్ తీసుకురావద్దని ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 10వ తరగతి పరీక్షా కేంద్రం దగ్గర కావచ్చు, లోపల కావచ్చు, CC కెమెరాల పర్యవేక్షణ నిఘాలోనే ఈ పరీక్షలు కొనసాగబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినాం. ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర విద్యార్థులను లోపలికి అనుమతించిన తర్వాత పేరెంట్స్ అంతా బయట ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్ష రాయబోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 42,264 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇందుకు సంబంధించి 245 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకసారి 6 జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు కనుక గమనిస్తే, హనుమకొండ జిల్లాలో 12,010 మంది విద్యార్థులు 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో 9,237 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందుకు 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ములుగు జిల్లాలో 3,136 మంది విద్యార్థులు ఉన్నారు. 21 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లాలో 3,449 మంది విద్యార్థులు ఉన్నారు. 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లాలో 6,238 మంది విద్యార్థులు ఉన్నారు. 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 8,194 మంది విద్యార్థులు 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి పేజీ పైన సీరియల్ నెంబర్తో పాటు QR కోడ్ ఉంటుంది. మొత్తం కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, మొత్తం విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ రోజు నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఈ సిట్టింగ్ స్పాట్స్ కావచ్చు, మిగతా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్ల ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరగబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే 9:30 పరీక్ష ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే విద్యార్థులు కావచ్చు, ఎవరైతే 10th ఎగ్జామ్స్ రాసినటువంటి పిల్లలు ఉన్నారో వారందరినీ ప్రతి సెంటర్లోకి లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ సెంటర్ల దగ్గరికి గంట ముందే పేరెంట్స్ కావచ్చు, విద్యార్థులంతా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే 10వ తరగతి పరీక్ష ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు అన్ని కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించిన అధికారులు కూడా సన్నద్ధమై 10వ తరగతి పరీక్షలను సజావుగా కొనసాగించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు సజావుగా కొనసాగించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 245 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 10వ తరగతి పరీక్షలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 10వ తరగతి పరీక్ష జరగబోతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.